or names of polling agents who participated during elections లో పాల్గొన్న పోలింగ్ ఏజెంట్స్ పేర్లను ఆ లిస్ట్ ని ఇవ్వాలంటూ ఆ తర్వాత అంశంగా అలాగే పోలింగ్ ఆఫీసర్ డైరీ ఇవ్వాలంటూ అలాగే ఫామ్ 12 ఫామ్ 32కు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ లేఖకు సంబంధించి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇటు తెలుగుదేశం పార్టీ ఇన్ఫాక్ట్ ఖండిస్తున్న పరిస్థితి అంటే ఇటు ఓటమిని జీర్ణించుకోలేక ఇటువంటి అంశాలను తెర మీద తీసుకొస్తోంది. మరి మీరు గతంలో గెలిచిన సందర్భంలో కావచ్చు, లేకపోతే గతంలో ఓటమిని ఎదుర్కొన్న సందర్భంలో కావచ్చు, ఎందుకు ఈ అంశాన్ని అంతగా తెర మీదకు తీసుకురాలేదు అనే అంశం ఇక్కడ తెర మీద తీసుకురావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరుగుతుంది? ఇన్ఫాక్ట్ ఎలక్షన్ కమిషన్ ఎటువంటి రిప్లై ఇస్తుంది, లేకపోతే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నుంచి రిప్లై కనుక రాకపోతే వైసీపీ ఏం చేయబోతోంది, తెలుగుదేశం పార్టీ దీని మీద ఎటువంటి రియాక్షన్స్ని వెళ్ళబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేస్తున్న అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారనే అంశానికి సంబంధించి ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ రాసింది. పులివెందుల ఒంటిమిట్ట బై ఎలక్షన్ వివరాలు ఇవ్వాలంటూ లెటర్లో పేర్కొంది వైసీపీ. 7 అంశాల వివరాలు ఇవ్వాలంటూ లేఖలో ప్రస్తావించింది వైసీపీ. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ లేఖను రాశారు. పోలింగ్ వెబ్కాస్టింగ్, సీసీ కెమెరా ఫుటేజ్, బూత్ ఏజెంట్ల వివరాలు ఇవ్వాలంటూ కూడా వైసీపీ అభ్యర్థించింది ఆ లేఖలో. పోలింగ్ ఆఫీసర్ డైరీ, ఫామ్ 12 ఫామ్ 32 డీటెయిల్స్ ఇవ్వాలంటూ కూడా లేఖలో ప్రస్తావించింది. మరి ముఖ్యంగా ఓటమిని తట్టుకోలేకే వైసీపీ ఇప్పుడు ఇటువంటి చర్యలకు దిగిందా? ఈ మాట ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. అవునని అంటోంది తెలుగుదేశం పార్టీ. మరి ముఖ్యంగా ఇటు ఓటమిని జీర్ణించుకోలేకే ఇటువంటి చర్యలకు దిగిందంటూ కూడా టీడీపీ చెప్పుకొస్తోంది. ఒకటే అంటోంది, ఈ లేఖలు మరి ముఖ్యంగా ఇటువంటి లేఖలు ఎన్నైనా సరే ఆ ఓటమిని జీర్ణించుకోలేకే అంటూ చెప్పుకొస్తుంది తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలో లేఖలో ఏమని ప్రస్తావించింది మీరు చూడొచ్చు. అక్కడ హైలైట్ చేస్తున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ అట్ ద పోలింగ్ స్టేషన్ అండ్ ఇట్స్ ప్రిమైసెస్. రెండోది వీడియో కవరేజ్ ఇన్ వేరియస్ ఇన్స్టెన్సెస్. మూడోది వెబ్కాస్టింగ్ అట్ ద పోలింగ్. నాలుగోది లిస్ట్ ఆల్ నేమ్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ హూ పార్టిసిపేటెడ్ డ్యూరింగ్ ఎలక్షన్. ఐదోది పోలింగ్ ఆఫీసర్ డైరీ. ఆరోది ఫామ్ 12 అండ్ ఏడోది ఫామ్ 32. మొత్తం ఈ ఎడిట్ని కూడా ప్రొవైడ్ చేయాలంటూ కూడా సబ్జెక్ట్ మీరు చూస్తే రిక్వెస్ట్ టు ప్రొవైడ్ సీసీ ఫుటేజ్, వెబ్కాస్టింగ్, లిస్ట్ ఆఫ్ ఏజెంట్స్, పిఓ డైరీ, ఫామ్ 12 అండ్ ఫామ్ 32 డ్యూరింగ్ ద ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్స్ రిగార్డింగ్ అంటూ ఇక్కడ చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ నేపథ్యంలో ఇటు లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాయడం జరిగింది ఈసీకి, స్టేట్ ఎలక్షన్ కమిషన్, టు ద హానరబుల్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడ అంటూ కూడా లేఖను ప్రస్తావించిన సందర్భం. ఈ నేపథ్యంలో లేళ్ల అప్పిరెడ్డికి సంబంధించి ఎటువంటి అంశాలను ప్రస్తావించారో వైసీపీ తరపున మనం చూసాం. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అంశాన్ని ఖండించడం జరుగుతోంది. ఇది ఎంతవరకు సమంజసం, ఓటమిని తట్టుకోలేక ఇటువంటి చర్యలకు దిగిందంటూ కూడా చెప్పుకొస్తోంది ఇటు తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఈసీ ఎటువంటి చర్యలకు దిగే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇటు తెలుగుదేశం పార్టీ ఇటు వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేకే ఇటువంటి చర్యలకు దిగిందనే అంశం అనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భం ఉంది లేఖకు సంబంధించి. బట్ 7 అంశాలు ప్రొవైడ్ చేయాలంటూ ఈసీకి వైసీపీ లేఖ రాసిన సందర్భంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? బేసిక్ గా ఈ లేఖ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎలక్షన్ కమిషన్ కు లేఖ సరే ఎన్నికల్లో జరిగిన రిజల్ట్స్ కి సంబంధించిన వ్యవహారం మీద పూర్తిగా కూడా సంబంధించిన పులివెందుల జెడ్పీటీసీ బే ఎలక్షన్ కి సంబంధించిన వివరాలు పూర్తిగా ఇవ్వాలనేది ఈ లేఖ సారాంశం. ఈ లేఖలో 7 అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలనేది ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. దీంట్లో ఒకటి పోలింగ్ వెబ్ కాస్టింగ్, తర్వాత రెండవది సీసీ కెమెరా ఫుటేజ్, తర్వాత వీడియో రికార్డ్, తర్వాత బూతుల ఏజెంట్లు వాళ్ళ వివరాలు, అలాగే పోలింగ్ ఆఫీసర్ డైరీ, ఫామ్ 12 ఫామ్ 32 వివరాలు పూర్తిగా కూడా వైకాపా నేత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అయితే క్లియర్ గా ఎన్నికల కమిషన్ కు లేఖ. అయితే వ్యవహారం ఓటింగ్ జరిగింది, తర్వాత రిజల్ట్స్ కూడా అయిపోయిన తర్వాత కూడా ఈ వ్యవహారం మీద వైకాపా అయితే ఇంకా వదిలిపెట్టే ప్రసక్తిలో కనపడుతూ లేదు. ఈ వ్యవహారం మీద గట్టిగానే
వాళ్ళ సైడ్ నుంచి తమ పోరాటం. అంటే బేసిక్ గా ఎవరైనా సరే ఓడిపోయిన తర్వాత దానికి సంబంధించిన వివరాలని తెలుసుకునేందుకు వాళ్ళ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది కామన్ గా ఎక్కడైనా సహజంగా జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ రెండు అసలు ప్రక్రియ ఏ విధంగా జరిగింది, అందులో ప్రధానంగా 683 ఓట్లు మాత్రమే వైసీపీకి రావడం పట్ల వైసీపీ ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గా పోతున్నట్టుగానే అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. బట్ ఎలక్షన్ కమిషన్ దీనికంటే ముందు కూడా ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళు పలుసార్లు కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. ఎలక్షన్ కమిషన్ ముందు ధర్నాలు కూడా చేశారు ఆ పార్టీ నాయకులు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మీద ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఒకటి ఉంది. బట్ వీళ్ళు అడిగిన డిమాండ్స్ అన్ని కూడా ఇచ్చే అవకాశం ఉందా లేదా, ఒకవేళ ఎన్నికల కమిషన్ ఇవ్వకపోతే దీనికి సంబంధించిన డేటా వీళ్ళు ఏమన్నా హైకోర్టుకి వెళ్ళే అప్పీల్ చేసుకునే ప్రయత్నం చేస్తారా, కోర్టులో కూడా తమ వ్యవహారాన్ని నడిపించేందుకు సిద్ధమవుతుందా అనేది కొద్దిగా అర్థమవుతుంది. అందుకే వేలాపురెడ్డి కూడా అఫీషియల్ గానే లేఖను రాశారు. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి సంబంధించి ఈ అవకాశంలో ఈ డేటాను ఇచ్చే, అంటే అసలు ఎన్నికల కమిషన్ ఎవడైనా అడిగితే ఈ డేటాను ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుందా అంటే ఇప్పుడు వరుసగా ఒక చర్చ అయితే జరుగుతోంది. రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు లేకు దాని మీదనే ఈసీ కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడుతోంది. ఈ బీహార్ ఎన్నికలు తర్వాత ఈ ఓటింగ్ ప్రక్రియ వీటన్నిటి మీద కూడా కొంత జరుగుతుంది. సో అటువంటి సందర్భంలో ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని అంటే లేళ్ల అప్పారెడ్డి కోరిన డిమాండ్స్ కి తలొగ్గి వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళ డిమాండ్ కి తగ్గినట్టుగానే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ లేకపోతే మరి వైసీపీ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది. ఓకే, టీడీపీ క్లియర్ గా ఒక మాట అయితే ఆరోపిస్తుంది, చాలా గట్టిగా చెప్తోంది. వైసీపీ ఓడిపోయిన తర్వాత అది జీర్ణించుకోలేక, అందులో పులివెందుల్లో ఓటమిని జీర్ణించుకోలేక పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు వైసీపీ చేస్తుందని చెప్పి ఆరోపించిన. ఓకే, వాళ్ళ సైడ్ చూసుకుంటే వాళ్ళకి రైట్ ఉంది, వీళ్ళ సైడ్ చూసుకున్నా వీళ్ళు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి అంటే ఇన్ని అంశాలని వెబ్ కాస్టింగ్ కావచ్చు, లేకపోతే అక్కడ జరిగిన రికార్డింగ్ అవన్నీ కూడా బహుశా ఎక్కడ ఇచ్చిన అవకాశాలు అయితే కనపడలేదు. బట్ మన దగ్గర అటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనేది కూడా చూడాలి. గతంలో ఎక్కడైనా జరిగిందా లేదా అనేది కొంత ఆలోచించాల్సిన పరిస్థితి. బట్ ఇది ఇవ్వకపోతే దీన్ని బేస్ చేసుకుని మాకు ఇప్పుడు వరకు కూడా సమాధానం రాలేదు కాబట్టి హైకోర్టు కూడా వెళ్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి సత్యం. రైట్, అంటే మీరు అన్నట్టుగా ఇటు కొన్ని అంశాలకు సంబంధించి, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇక్కడ ఓట్ చోరీ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా మారిన క్రమంలో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఈసీ వెంటనే పరిశీలించే అవకాశం ఉందా, లేకపోతే కాస్త సమయం తీసుకొని లేఖకు బదిలిచ్చే అవకాశం కనిపిస్తోందా? మరి ముఖ్యంగా ఇటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్తో చర్చించిన తర్వాత దీని మీద యాక్షన్కి వెళ్ళే అవకాశం ఉందనుకోవాలా? ఎటువంటి అంశాలు ఉండే అవకాశం ఉంది? ఇటు వైసీపీ ఏమంటోంది, తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? కృష్ణమోహన్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ దీంట్లో ఉంది. ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ కి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే కొన్ని ఆయన ఆధారాలు చూపించారో ఆ తర్వాత ఎన్నికల కమిషన్ తమ వెబ్సైట్ లో నుంచి కూడా కొన్ని డేటాను డిలీట్ చేసిన పరిస్థితి కూడా మనం చూడాలి. సో అటువంటి సిచ్యువేషన్ అక్కడ జరిగింది ఢిల్లీలో. ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కొంత డేటాను డిలీట్ చేసింది. సో ఇప్పుడు అదే కోవకు సంబంధించిన వ్యవహారంలోనే ఇప్పుడు వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరుతోంది. కాబట్టి మరి ఇక్కడ వీళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందని కూడా